అత్తో అత్తో అత్త. చూసావా, నీ ముద్దులల్లుడు నీకు తెలియకుండానే నిన్ను ముగ్గులోకి ఎలా దించేశాడో. నీ వాళ్ళందరినీ దూరం చేసుకుని ఒంటరిగా నిలబడ్డం తప్ప నువ్వు సాధించింది ఏమీ లేదు. ధర్మ సంస్థాపనలో శ్రీరాముడు వారసురాలువైనట్టు ప్రజల దగ్గర నటించి ఓట్లు కాజేశావు. అవినీతిలో, అక్రమాలలో అపర ఆడ కంసుడువని నిరూపించడానికి నా దగ్గర క్యాసెట్లు, టేపులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైనా అల్లుడు నన్ను క్షమించు అని నువ్వు ఒక్క మాట అడిగితే, పోన్లే అత్తే కదా అని నేను వదిలేస్తాను. కాదు కూడదంటే నీ జీవిత చరిత్ర టేపులో వింటూ సెంట్రల్ జైల్లో కూర్చొని నీ ఆత్మకథ నువ్వే రాసుకోవాల్సి వస్తుంది. కథ అక్కడి దాకా రాణిస్తావా, లేకపోతే ఆత్మకథే రాసుకుంటావా? పురిటి వాసన పోని పిల్ల కాకి కాసేపు నీ కాకిగోల ఆపుతావా? ఈ సింగంపల్లి చాముండేశ్వరీదేవి అపర రుద్రకాళి అవతారం ఎంత బీభత్సంగా ఉంటుందో నీకు ఉగ్గుపాలు కూడా తాగించలేక కటకటాల్లో బ్రతికిన నీ తల్లి నడగరా చెప్తుంది. నువ్వు వీరభోగ వసంతరాయలుగాడి కొడుకు కాదని, నువ్వు వాడు వీధి నాటకం ఆడారని నేను ఆలస్యంగా పసిగట్టకపోతే ఎప్పుడో మీ ఇద్దరిని పాతిపెట్టి మీ సమాధుల మీద నా పార్టీ జెండా ఎగరేసేదాన్ని. ఈ పచ్చి నిజం నాకెలా తెలిసిందానని గుటకలు మింగుతున్నావు కదూ. వీరభోగంగాడికి నీకు నా రహస్యాలందించిన వాచ్మెన్ గాడిని రక్తం కక్కిస్తే ఆ రక్తంలో అన్ని రహస్యాలు బయటపడ్డాయి అల్లుడు. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు ఆ వీరభోగంగాడు నా రికార్డ్స్ అన్ని పట్టుకొచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను క్షమాపణ వేడుకోవాలి. అలా జరగకపోతే ఇంకా జైల్లోనే ఉందనుకుంటున్న మీ అమ్మ నువ్వు తలకొరివి పెట్టకుండానే తగలబడిపోతుంది. నీ చెల్లి, ఆ వాచ్మెన్ గాడు, నీ వాళ్ళందరూ నీ డొక్కు బస్సులోనే మిడతల్లాగా మాడి మస్సైపోతారు. అరెరే, అప్పుడే అమ్మ కడుపులోంచి జారిపడ్డ పసిబిడ్డలా అలా జారిపడ్డావే అల్లుడు. లేచి నిలబడ్డానికి కూడా ఓపిక లేని అల్లుడిని చూస్తే ఏ అత్తకైనా చులకనే. లేచి నిలబడి బాగా ఆలోచించుకో. వదిన గారు, చీరలు సారులు పెట్టి మిమ్మల్ని ఆదరించినందుకు నన్ను మన్నించండి. పరిస్థితి ఎంతవరకు తీసుకొచ్చింది మీ సుపుత్రుడే, అదే రాఘవేంద్ర బాబు. వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాడో లేదో నాకు తెలీదు. మీ దురదృష్టమే నిర్ణయించాలి. పెట్రోల్ పోసి తగలపెట్టి వీళ్ళని జాతికి అంకితం చెయ్యండి. భగవంతుడు అందరి తలరాతలు నుదుటిపై రాస్తాడు, కానీ మీ తలరాతలు నా కాలి గోటు మీద రాశాడు. ముద్దులల్లుడా, ఏ కొడుక్కైనా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తలకొరువు పెట్టే అదృష్టం దొరుకుతుంది. కానీ నీ తల్లి బ్రతికుండగానే తలకొరువు పెట్టే అదృష్టం నీకు దొరికింది. కానీ కర్మకాండ, లేదా నా వాళ్లే చేయిస్తారు నీ చేత దహనకాండ.
అమ్మా బాబు చాముండి కడుగుండ్రి కడుగుండ్రి బాగా తోవి కడుగుండ్రి మామని కాళ్ళు మొత్తానికి మావాడు ముగ్గురు అత్తలకి ముగ్గులో వేయండు. అరే పోరగా చూస్తావేంద్రా జల్దిన గుంజుకో పోర్ని వేసుకో దండలు. బావగారు మీరిద్దరు హనీమూన్ కి వెళ్ళి గేరు ఉంది హారన్ ఉంది ఇంజిన్ ఉంది ఆయిల్ ఉంది ఏమి తక్కువ ఆయన ఇంకా డ్రైవరు అని పాడుకోండే. ఆ పాటే వద్దు ఎంచక్క లగజా లగజా లగ్ లగ్ జా జా. అల్లుడు ఈ పాట పాడుకోండి. ఆహా, నేను ఒప్పుకోను. నేను చెప్పిన పాటే పాడాలి. ఏ పాటో సెలవివ్వండి అత్తగారు. అదే బాబు వంకాయ కూర